ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జాబ్స్ అయితే పడ్డాయి. ఈ జాబ్స్ అనేవి మీ యొక్క డిస్ట్రిక్ట్లో కావాలి అనుకుంటే ఈ వెంటనే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టోటల్ 19 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ జాబ్స్ అయితే ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ అండ్ దీనికి సంబంధించిన విధంగా ఇక్కడ అవుట్ సోర్సింగ్గా లేకపోతే రెమ్యూనరేషన్ ఎంత ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్లియర్గా చార్ట్ రూపంలో అయితే ఇచ్చారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అడియోమెట్రీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, అటెండర్, ఫిజియోథెరపిస్ట్, ఆర్మ్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఎనస్థీషియా టెక్నీషియన్, మాడ్యూటరీ మెకానిక్ ఇలా జాబ్స్ అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద. అండ్ జాబ్ రోల్ని బట్టి 35,570 రూపీస్, 32,670, 15,000 to 18,000 బట్టి అయితే డివైడ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకెవరైనా మంచి వాళ్ళ యొక్క వీడియోస్ చూడకపోతే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో చాలా రకరకాల జాబ్స్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్స్కి ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ ఈ 66 వేకెన్సీస్ ఎక్కడెక్కడ పని చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, దీనికైతే వచ్చేసి కన్సర్న్డ్ దాంట్లో అయితే వచ్చేసి మీరైతే చేయాల్సి అయితే ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్కి ఎస్ఎస్సి చేసి డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ, జనరల్ డ్యూటీ అటెండెంట్కి 10th క్లాస్ సరిపోతుంది. లైబ్రరీ అటెండెంట్కి 10th క్లాస్ చేసి బుక్స్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కోర్సు, డయాలసిస్ దానికి డయాలసిస్ డిప్లొమా డయాలసిస్ కానీ, బీఎస్సీ డయాలసిస్ కానీ చేయాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి బీఎస్సీ కంప్యూటర్స్ కానీ లేదా పీజీటీసీఏ కోర్స్ అయితే చేయాలి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్కి ఎస్ఎస్సి చేసి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఫీమేల్ అప్లై చేసుకోవాలి. మేల్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి చేసి మేల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేసి అయితే ఉండాలి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి ఎస్ఎస్సి చేసి డిప్లొమా థియేటర్ అసిస్టెంట్ కోర్స్ అయితే చేయాలి. అడియోమెట్రీ టెక్నీషియన్కి బీఎస్సీ కానీ డిప్లొమా కానీ అడియోమెట్రీ కానీ చేసి అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్ మెకానికల్కి ఐటీఐ ఎలక్ట్రీషియన్ మెకానిక్ చేసి అయితే ఉండాలి. అటెండర్స్కి అయితే వచ్చేసి 10th క్లాస్ సరిపోతుంది. ఫిజియోథెరపిస్ట్ అయితే వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఆర్మ్ టెక్నీషియన్కి బీఎస్సీ ల్యాబ్ టెక్నాలజీ కానీ లేదా డీసీఎల్టీ కోర్స్ కానీ చేసి అయితే ఉండాలి. ఓటీ టెక్నీషియన్కి డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషన్ చేసి అయితే ఉండాలి. ఈఈజీకి బీఎస్సీ ఈఈజీ రిలేటెడ్ చేసి అయితే ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్కి డయాలసిస్ డిప్లొమాగా చేసి అయితే ఉండాలి. ఎనస్థీషియా టెక్నీషియన్కి డిప్లొమా ఎనస్థీషియా చేసి అయితే ఉండాలి. మాడ్యూటరీ మెకానిక్కి డిప్లొమా ఎల్ఎంఈ చేసి అయితే ఉండాలి. మీ ఏజ్ అనేది 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఓసీ క్యాండిడేట్స్ 300 రూపీస్ తీయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరి పేర్లు తీయాలి అంటే కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి డిస్టిక్ నుంచి తీయాలి. ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి తిరుపతి డిస్టిక్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జాబ్స్ అయితే పడ్డాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇలా కిందకి వచ్చినట్టయితే కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో దీనికి ఫ్రెండ్స్, దీనికి పోస్టింగ్ అయితే వచ్చేసి 24/3/2025 అంటే March 24లో కల్లా మీరు పోస్టింగ్లో ఉంటారు. దీనికి లాస్ట్ డేటు 22/2/2025 February 22 లాస్ట్ డేటు. అంటే వితిన్ 1 monthలో అయితే వచ్చేసి మీరు పోస్టింగ్లో అయితే ఉంటారు. నెల రోజుల్లోనే పోస్టింగ్. మీకు జాబ్ కావాలి అనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, అలాగే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని ఫిల్ చేయాలి. డీడీ యొక్క డీటెయిల్స్ అండ్ డీడీ అనేది ఒరిజినల్గా పెట్టి పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇన్ఫర్మేషన్, మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారో డిక్లరేషన్ అయితే ఇవ్వండి. అంటే ఇక్కడ మీ నేము, మీ ఫాదర్ నేమ్ రాసి ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి. అంతే అప్లికేషన్ ఫాము. అలాగే చెక్ లిస్ట్ అయితే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పెడుతున్నారో వాటికి వేసి పెట్టండి, మిగతా వాటికి నో పెట్టండి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టేసేసి ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి సో ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి అండ్ చిత్తూరు ఈ అడ్రస్కి పంపించమని క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను స్టార్ మార్క్స్ కూడా పెడుతున్నాను. సో ఈ అడ్రస్కి పంపించమని అయితే వాళ్ళు చెప్పారు. సో మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మిస్టేక్ మాత్రం చేయొద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.